ఈ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు నికృష్టులు రాక్షసులు లాంటి 4 అన్నయ్యలు ఉన్నారండి. వదిని కొట్టద్దన్నయ్య ఎందుకు ఇలా చెప్పవే, నీవు ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు? చెప్పు, ఎందుకు పంపించావు? వాళ్ళు పంపించలేదయ్యా, నేనే వచ్చి తీసుకెళ్లాను. నువ్వెవరా తీసుకెళ్ళడానికి? నేనెవరో తెలీదా? మీ నాన్న ప్రాణ స్నేహితుడయ్యా. మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం. వాడి స్నేహితుడు అయితే మాకేంట్రా గొట్టంగా? మమ్మల్ని ఏమైనా అనండి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఏంటే నోరు లేస్తుంది? ఇంతకాలం మీరేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. ఈ రోజుతో మర్యాద పోగొట్టుకున్నారు. మీరేమో పెళ్లిని చేసుకుని రాత్రనక పగలనక సిగ్గు ఎక్కువ లేకుండా దున్నపోతులా దొర్లుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు. కనీసం పెళ్లి పేరటాలు కూడా వెళ్ళనివ్వకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల? 2 నిమిషాలు టైం ఇస్తున్నా. కట్టుపట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికెళ్ళిపోండి. లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా. వెళ్ళండి. అసలు ఇది ఇల్లే తినగా శ్మశానం. ఇక్కడ మీరే తగలరండి. పదండి పోదాం. మీరు పురుగులు పడిపోతారా? వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారా? ఈ ఒక్కసారి నా మారనరా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లెలి విషయంలో ఎవరన్నా తల దూర్చితే తల నరికి పెట్రోల్ పోసి తగలు పెడతాను. మర్చిపోరా, అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదురా. ఎందుకు జరగదు? వాళ్ళు మనుషులు కాదన్నయ్య, పశువులు వాళ్ళు. ఆ పశువులకు ముక్కుతాడు వేసి పొగరనిచ్చేద్దాం. కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం. పెళ్ళంటే యుద్ధం కాదు, పండగ. దానికి పద్ధతి ఉంది, కట్టుబాటు ఉంది. ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. మన మంచితనంతో ఆ 4 ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి. ఇంపాసిబుల్. ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు. ఆవేశపరులకు ఒక్కటే దారి, ఆలోచించే వాళ్ళకి 99 దారులుంటాయి. అన్నయ్య, అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఎందుకని? ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా, చావలేకనా ధర్మానికి కట్టుబడ్డారు గనుక. కట్టుబడ్డారు. కానీ చివరికి యుద్ధం చేశాగా వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు. చివరికి అంటే ఎప్పుడు? సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు. మనము వాళ్ళ దారిలోనే వెళదాం. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం. ఆవేశంలో ఏదో అనేశాం, క్షమించనయ్యా. ఇప్పుడు చెప్పు, మేమంతా ఏం చేయాలి? ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాలని, ఆత్మగౌరవాలని, పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్లాలి. పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి. ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రుక్మిళ్ల పెళ్లి జరిగి తీరాలి. ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా, అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్లను కాపాడుట కోసం, పాపుల పని పట్టడం కోసం నేనవతారమెత్తుతాను. భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం. ఏడ్చినట్టుంది. ఏమిటి?
తాత్పర్యమా? నీ లుక్కు. రే గన్నిగా పాలు పట్టరా. పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీరే దొడ్లోకి వెళ్ళి పాలు పితికి వంటింట్లోకి వెళ్ళి కాచి పీకల దాకా తాగండి. ఈ పనులందరూ ఎక్కడ చచ్చారే ముసల్దానా? మీలాంటి వెధవన్నర వెధవల దగ్గర పనిచేసి వెధవలు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు బీకారు. ఏయ్, ఏం బాగుతున్నావా ముసల్పినిగా? ఎందరో మహానుభావులు అందరికీ పెడుతుండా. దండాలు. సలసలా కాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కన్నుడు తిప్పతం కొడుకో. ఇది వంటింటి సాగుతండి. ఒళ్ళు పలిసి పెద్దోళ్ళ మీద చెయ్యెత్తితే ఆ చేతికి క్యాన్సర్ వచ్చి క్యాన్సిల్ అవుతావు. ఇది ఇంటింటి సామెత కదా. ఎవరు మీరు? ఈ నెల్లూరు తెల్లబాయి పేరుంటే ఓల్ తమిళనాడు, ఆల్ కర్ణాటక అంటే ఆంధ్ర నాలుకలని నకనకలాడతాయి. మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే లైఫ్ లో మర్చిపోరబ్బా. సోదాపి పాయింట్ రా. ఆ నలభీంపాకం చేసే నర్రా బ్రదర్స్ పేరు వినే ఉంటారు. ఆ ఫ్యామిలీలో నెంబర్ 2 ఈయన. కానీ వంటలో మాత్రం నెంబర్ 1 అండి. హైదరాబాద్ లో దమ్కి బిర్యానీ వండానంట హైదరాబాద్ లో ముగ్గులు అదిరిపోతాయి. మా ఆయన చేసిన బిర్యానీ తిని బిల్లాడని బిక్క తెచ్చిపోయాడండి ఒకనాడు. మన చేతి తాజా మురుగుల కోసం ముషారఫ్ తాజ్ మహల్ నుండి కబురు చేసినాడంటే. మా జాంగ్రీలంటే జార్జి పశు నాలుక కోసుకుంటాడండి. క్లింటన్ లేడండి. క్లింటన్ మా కజ్జికాయలు తింటానికి మళ్ళీ హైటెక్ సిటీకి వస్తానన్నాడండి. మా సాంబార్ కోసం అండి సద్దాం హుస్సేన్ జల్లు కార్చుకుంటాడండి. తమరు కూడా మన చేతి పౌరులు చూసినారంటే అంతే కదా. ఇదేవతి నా పోతరేకండా. ఈయన నా బందరు లడ్డండి. తమ గొప్పతనం ఆ నోట ఈ నోట ఈయన తమ నాలుగు తుప్పలించేద్దామని వచ్చామండే. జీతం బచ్చం ఏమొద్దండి, తిన్నంత తినేస్తే చాలండి. ఇద్దరం గ్యారేజ్ లో ఒకే పక్కలో సర్దుకు పడుకుంటామండి. ఖర్చే ఉండదండి. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి అర్జెంట్ గా తినడానికి ఏమన్నా తీసుకురండి. పండి. థ్యాంక్స్ అండి. పెద్దమ్మ గారు మేము చేపట్టిన పని విఘ్నం లేకుండా జరగాలని దీవించండి. తదా పద పని చేస్తున్న పద. అన్న వాళ్ళను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అయితే పంపించామంటావా? నాకు డౌట్ వచ్చిందంటే డౌటే వద్దు. మరి వంట నువ్వు చేస్తావా? వంట డౌటే. అయితే నోరు మూసి కూర్చో. ఆ. వేదవా అని. ఏయ్, మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా? అమ్మూరికి పిలిపడానికి బలం పిస్తా బాగా తినిపించి పెంచిన మా పొట్టేలు కనిపించడం లేదురా. ఎవరు దొంగలించారో చెప్పండి రా. చెప్పండి రా. మీ సంగతి తెలిసి మీ ఇంట్లో దొంగతనం చేయడమా? అంత సత్తా ఎవరికుంది బాబయ్య? అమ్మోరు మీద ప్రమాణకం చెప్తున్నాను దొరా, మాకేమీ తెలీదు. తమ్ముడు, వీళ్ళు మాటలతో చెప్తే వినర్రా, చూటాలే కరెక్ట్. नमस्कार महाराज, नमस्कार है। देखो आपका अमर का बलि का पोटेल 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 फटेल। అవు అన్న ఇది మన పొట్టేలే. ఎక్కడ దొరికిందిరా నీకు ఈ పొట్టేలు? आसमान के नीचे कब्रिस्तान के पीछे चोरी चोरी चुपके चुपके हैं। ఎవడరా నువ్వు? रात का राजानी नेपाली गुरखानी साहब। ఏయ్, ఇదంతా వెళ్ళండిరా. हाँ चलो चलो घर का जाओ, आराम का सो जाओ। ఈ పొట్టేలు మాదేనని నీకెలా తెలుసురా? हाँ आसमान में దగ్గర గద్ద కంటికి జమీన్ पे మేత దిక్తా है साहब। ఈ నేపాలి రామ్ భూపాలి కంటికి పాతాళంలో దొంగలు కనిపిస్తారు సాబ్. ఇద్దరు పొట్టోళ్ళు ఈ పొట్టేలు పట్టుకుపోతున్నారు. దొంగ వాసన పట్టిన వెనక ముందు లెఫ్ట్ రైట్ చూడకుండా కిక్ బాక్సింగ్లు ఇచ్చినా వాళ్ళ చేత నిజం కాకిచ్చినా ఈ పొట్టేలు పట్టుకొచ్చిన. దానికన్నీ దయచేసి నన్ను మీ ఇంట్లో గూర్ఖాగా పనిచేయని చెప్పొచ్చు సాబ్. మీకు నమస్కారం పెడతా. ఏ ఎందుకు చెప్పొద్దు? మాకి తోడా మొమాటం ఎక్కువ కదా సాబ్. అడిగితే ఒప్పుకోవాలి కదా సాబ్. వీడు సామాన్యుడు కాదన్నా. బోర్డర్ లో తిరిగే జేమ్స్ బాండ్ లా ఉన్నాడు. నువ్వు మా ఇంట్లో గోర్ఖాగా పనిచేస్తున్నావు. హమ్ ఏక్ నహీ సాబ్, దో హై. ఇంకెవరున్నారు? ఓ కొయిరాల నేపాలి. क्या मेरे दिल की राम भोपाली? साहब को नमस्ते बोलो. नमस्ते साहब. ये नमस्ते थोड़ा गलीज है, थोड़ा उंगो नमस्ते बोलो. नमस्ते ये अच्छी है मेरा श्रीमती साहब. ఈ రోజే పనిలో చేరండి. बहुत शुक्रिया है साहब. ఈ నీచులకు నాయనమ్మైన పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు అనిపించాల్సి వస్తుంది. ఇందా ఇదిగోరా తిను. రామచంద్ర, ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ కష్టాలు? కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు. దండాలమ్మా. అది సరే, ఇంతకు మీరెవరు? కడుపు చూసి పట్టెడన్నం పెట్టే కన్న తల్లి లాంటి వాళ్ళు మీరు. కన్న తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే కషాయ వాళ్ళం కాదు మేము. ఇక్కడ పనులు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చాం అమ్మగారు. అవునమ్మగారు, కళ్ళు మూసి తెరిచే లోపల ఈ నరకం స్వర్గం అవుతుంది. 10 నిమిషాల్లో ఈ పశువుల పాకని పాలకొల్లు కళ్యాణ మండపంలాగా తీర్చిదిద్దుతాం. సరేనా? నువ్వు పదవయ్యా. పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాలమ్మగారు. అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో కొలువు ఉంటారట.
తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చేయండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్ళాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్న ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా. మేము వచ్చాం కదా, మమ్మల్ని నమ్మండి. నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా నత్తనసాల సినిమాలో ఎన్టీఆర్. ఏ ముసలి